పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, కార్యదర్శులు వలిశెట్టి సత్య గారికి, శివశంకర్ గారికి, పిఎస్సి సభ్యులకు, నాతోటి ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తితో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన కార్యకర్తలు తమ శక్తికి మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. అది కేవలం కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తే దానికి కారణం. అలాగే ఈరోజు పార్టీ ఆదేశించినటువంటి క్రియాశీలక సభ్యత్వాల నమోదులో ఖచ్చితంగా మా జిల్లా నుంచి కూడా మీరు ఏదైతే 5 జిల్లాల్లో జరిగిన విషయాలు చెప్పారో దాన్ని మేము పరిగణలోకి తీసుకొని అలాగే కార్యక్రమాలు రూపొందించుకొని ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామిగా చేర్చి ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ని మా జిల్లా నుంచి ఇస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఒక చిన్న విన్నపం అందరికీ, ఈ 20వ తేదీ మా కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరికీ పేరున కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ మీ కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చేసి తుంగభద్ర నదిలో పుష్కరాలు చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా సార్, ఈ పుష్కరాలకు సంబంధించి పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ముందేమో 20 కోట్లు పెట్టి పుష్కర్ ఘాట్ నిర్మిస్తామన్నారు. మేము అన్ని పుష్కర్ ఘాట్లు కూడా సందర్శించడం జరిగింది. నాసిరకమైన పనులు చేసినారు. పనులు కంప్లీట్ అందుకే ఇక్కడ ఎవరిని స్నానం చేసేది లేదు. 200 కోట్ల రూపాయలు విడుదల చేశారు సార్. రోడ్లు అన్నారు, అవి అన్నారు, అందరు డబ్బు పంచుకున్నారు. 20 కోట్ల రూపాయలు పుష్కర్ ఘాట్లో నిర్మించి వెంటనే దానికి బ్యారికేడ్లు వేసినారు సార్. ఏమంటే ఎవరు స్నానాలు చేసేది లేదు, స్నానం చేయించే పరిస్థితి లేదు అంటున్నారు సార్. అంతదానికి 200 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతి